హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా అత్తయ్య బగారా చేయడానికి ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుందండి. నేను వీడియో తీసేలోపు ఆమె పొయ్యి మీద పెట్టేసాను. అంతేలేండి, ఆ కాలంలో మనుషులు చాలా ఫాస్ట్గా ఉంటారు. నాకు కొన్ని ఐటమ్స్ అయితే నేమ్స్ గుర్తుపడుతున్నానండి. అందులో పచ్చిమిరపకాయ, ఆనియన్స్, మసాలాలు, కొంచెం ఇప్పుడు అల్లం వేసింది. ఆయిల్ తక్కువ ఉందని కొంచెం ఆయిల్ పోసిందండి. కలుపుకుంటున్నది. మీరు ఎలా చేసుకుంటారో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పుదీనా వేసిందండి. రైస్ కడిగేదాన్ని బట్టి మన వాటర్ కూడా పోసుకుంటారంట. ఆమె కౌంటింగ్ చేసుకుంటూ వాటర్ పోస్తుందండి. ఒకసారి కలబెట్టుకుని వాటర్ పోస్తుందండి. మా సిరి వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉందండి. నేను రైస్ తీసాను, కొంచెం లైటింగ్ ప్రాబ్లం వచ్చిందండి, సారీ అండి. నెక్స్ట్ మీకు బగారా అయిపోయాక మటన్ది చూపెడతానండి, అండ్ పప్పు గారెలు చూపెడతాను. కొంచెం జనాభా ఎక్కువ అయ్యేసరికి కొంచెం వీడియో అటు ఇటు అయినాయండి కొన్ని దిక్కులలో. అంతేలేండి, మనం ఒకటి అనుకుంటాం కూడా జరుగుతూ ఉంటుంది, అలా అలా జరిగిపోతుంది. నెక్స్ట్ వాటర్ పోసేసిందండి, కలుపుకున్నది. ఒకసారి కలుపుకున్నాక ఆమె ఉప్పు వేసిందండి. నెక్స్ట్ రైస్ వేస్తున్నది. రైస్ వేసుకున్నాక 5 to 10 minutes ఉంచి కలియబెట్టుకున్నదండి ఆమె. రైస్ అయిందండి. రైస్ అయినాక దాని మీద కలర్ కొంచెం చల్లారండి. మీకు ఈ రైస్ ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.